అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఏ సరుకులు కావాలన్నా, ఏది కొనాలన్నా గూడా అన్నిటికి డీమార్ట్‌కి, మార్ట్‌లకి ఎళ్ళడం బాగా అలవాటైంది గదా! అంటే ఏదైనా అన్నీ అక్కడే దొరుకుతాయి. మళ్ళా తక్కువలో దొరుకుతాయి అని జెప్పేసి ఒకటి పడిపోయింది గాబట్టి 1+1 ఆఫర్‌లని వాటికి ఆశపడి ఎళ్ళడం తప్ప అంతకు మించి ఏం లేదేమో అనిపిచ్చింది. అసలు ఎంత రేట్లంటే రేట్లు గాదసలు. ఏంది వీటికే ఇంత బిల్లయితదా అనిపిచ్చింది. అసలు నేను ఏం సరుకులు కొనలేదు. వాటికి 4000 అయింది. మామూలుగా అయితే అసలు నేను డీమార్ట్‌కి ఎళ్ళను. ఒక్కసారి ఎళ్ళినా మళ్ళీ 5, 5 ఏండ్ల తర్వాత మళ్ళీ డీమార్ట్‌కెళ్ళినాము. ఎందుకంటే నాకు ఆ డీమార్ట్‌కెళ్ళాలంటే భయము. అక్కడికొచ్చేటివి తప్ప ఏందో ఉద్దర పంచాయతీలాగా అన్నీ ఏందేందో పట్టుకొస్తామని నాకనిపిస్తదట్లా. మామూలుగా మా పాపకు ఒక బాటిలు, లంచ్ బాక్సును, బాటిలు, బ్యాగ్ అది. ఆ మూడిటికి ఆ 3 కొందామని చెప్పి పోయినాము. ఇంటి దగ్గర లంచ్ బాక్స్ కొన్నాం గానీ మంచిగా లేకుండుండే. మూతి ఊడొస్తుంది. ఇగ చిన్న పిల్లలు సక్కగా ఉంచుకోరు గదా! అటు ఇటు పడగొడతారని చెప్పేసని మంచిది కొందామని మా ఫ్రెండ్స్ చెప్పిళ్ళు డీమార్ట్‌లో అయితే మంచిగుంటాయి ఒకసారి ఎళ్లి చూడనంటే పోయినామిగ. ఆ డీమార్ట్‌కి పోయినందుకు నేను అసలు సరుకులు తప్ప అన్నీ అక్కడికి రానియన్నీ పట్టుకొచ్చినేమో అనిపిచ్చింది. ఆ స్పూన్‌లకి ఒక 2, 3 బిస్కెట్ ప్యాకెట్‌లకి, పాపడాలకి, బాక్స్‌లకి వీటికి 4000 అయింది. అమ్మో! బిల్ చెప్పగానే నాకసలు ప్రాణం ఆగిపోయింది. ఏందవి పైసలా? వీళ్ళ పైసలని పెంకాసులనుకుంటున్నారా? నాకర్థం కాలేదు. ఇంకా మా ముందు ఒకామె బిల్లేయించుకుంది 20,000 అయింది. వామ్మో! ఇంట్లో సరుకులు 20, 25,000 అసలు. వామ్మో! అంటే ఆ డీమార్ట్‌లో అట్లనే ఉంటదా? ఏందసలు? ఎంత రేట్లంటే మళ్ళా బయటది కొంటే అసలు 4000కి మాకు నెల సరుకులు మొత్తం వచ్చేది. ఏందో అసలు ఏమీ కొనలేదు. ఒక 10 వస్తువులు గూడా వచ్చుంటాయో లేదో నాకు దెలిసి. వాటికి ఎన్ని డబ్బులయినాయి. అమ్మ! ఇంకొక్కసారి ఆ డీమార్ట్‌లో కాలు పెట్టొద్దనిపిచ్చింది. ఏమీ లేదు. మళ్ళా తీసుకొచ్చిన వాటిలలో కర్చీఫ్‌లు, టవలు, 2 స్ప్రే బాటిల్స్ లాంటివి, మొక్కలకి స్ప్రే, టిఫిను, ఓ బ్యాగు, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్లు 2 ఇవి తప్ప ఏం లేదు. మేము రీసెంట్‌గా ఈ బాక్సులు ఇంటి దగ్గర కొనుంటిమి. ఇవి కొంచెం మూతి గూడొస్తుంది. ఇట్లా ఆగట్లేదు ఎక్కొస్తుంది. అని జెప్పి ఆ ఒక్క బాక్స్ కోసమని పోయినాం. పోయినందుకు అమ్మో! రూ. 4000 ఎట్లా అయిపోయినాయంటే అట్లా అయిపోయినాయిగ. ఇంకొక్కసారి అక్కడ కాలు పెట్టొద్దన్నట్టు. అమ్మో! చాలామంది ఇట్లనే ప్రాబ్లమ్ ఫేస్ జేస్తా ఉంటారు తెలియకుండా ఎళ్లి పాపం.